4 లేబర్ కోడ్లు, 3 రైతు వ్యతిరేక చట్టాలు, విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు 2025 వంటి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక ప్రజా సంఘాలు జవహర్ నగర్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత సమ్మెకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టారు. బాలాజీనగర్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ప్రధాన రహదారి వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన కోళ్లఫారం బస్టాండ్ మీదుగా సాగి తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రావు విగ్రహాల బస్టాండ్ ప్రాంగణం వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రదర్శనలో భాగంగా 8 గంటల పని దినం ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కనీస వేతనాలను అమలు చేయాలని, మతోన్మాద మరియు కార్పొరేట్ విధానాలను విడనాడాలని నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఐఎఫ్టియు నాయకుడు షేక్ షావలి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి మోదీ అనుసరిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేకమని తీవ్రంగా విమర్శించారు. కార్మికులు, రైతుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మన జవహర్ నగర్లో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అంటే ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా 40 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఢిల్లీలో నిర్ణయం చేసి ఈ రోజున సమ్మె ద్వారా నరేంద్ర మోడీ గవర్నమెంట్కు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, వాటిని అమలు చేస్తే మీ ప్రభుత్వాలను గద్దె దింపుతామని చెప్పి ఈ నిరసనల ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలి. కనీస వేతనాల చట్టాన్ని యథావిధిగా అమలు జరిపి కనీస వేతనం ప్రతి ఒక్క కార్మికుడికి 26,000 రూపాయలు నెలకు వచ్చేటట్టు నిర్ణయం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా